మహబూబాబాద్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. నామినేషన్ వేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి రామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఎన్నికల అధికారికి ఇచ్చారు బలరాం నాయక్. ఇవాళ మహబూబాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మేము నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ గౌరవనీయులు సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ, మా జిల్లాకు చెందిన మంత్రులందరూ, మా ఇన్ఛార్జి మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇవాళ ఖమ్మం జిల్లా కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అందరి క్యాబినెట్లో ఉన్న అందరి గౌరవిస్తూ వాళ్ళ అందరి ప్రేమ ఆశీస్సులతోని, రాముల వారి ఆశీస్సులతోని వాళ్ళ నామినేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా పార్లమెంట్లో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు తప్పకుండా 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. అది గెలిపిస్తారనే ఆ భావం నాకుంది. దానితోని పాటు నా పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నా అభిమానులు అందరూ కూడా తప్పకుండా నాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా కష్టపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 400 దాదాపు పాదయాత్ర చేస్తూ 4000 పాదయాత్ర 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆయన కష్టపడుతున్న బడుగు బలహీన వర్గాలకు ఒక దశకు తీసుకురావాలని, రాహుల్ గాంధీ గారి ఆయన నిజాయితీకి తప్పకుండా విజయం సాధించి రాబోయే కాలంలో యూపీఏ గవర్నమెంట్ 100% వస్తుందని నేను భావిస్తున్నా.